దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఏ సంవత్సరంలోపు ప్రతి గ్రామానికి బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? 2018వ సంవత్సరంకు 2018వ సంవత్సరం లోపు ప్రతి గ్రామానికి ఏ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? బ్రాడ్బ్యాండ్ సౌకర్యాన్ని 2018వ సంవత్సరంలోపు ప్రతి గ్రామానికి బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలని ఎవరు నిర్దేశించుకున్నారు? కేంద్ర ప్రభుత్వం. దేని ద్వారా 2018వ సంవత్సరంలోపు ప్రతి గ్రామానికి బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? భారత నెట్ ప్రాజెక్ట్ ద్వారా. భారత నెట్ ప్రాజెక్ట్ ద్వారా 2018 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు ఎలాంటి బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్. ఫ్రాగ్మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ప్రొఫెసర్ సత్యభామ దాస్ బిజు. ప్రొఫెసర్ సత్యభామ దాస్ బిజు ఏ యూనివర్సిటీకి చెందినవారు? ఢిల్లీ యూనివర్సిటీకి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ సత్యభామ దాస్ బిజు వేటిపై పరిశోధనలు చేశారు? కప్పలపై. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఏ ప్రముఖ ప్రొఫెసర్ కప్పలపై అనేక పరిశోధనలు జరిపారు? ప్రొఫెసర్ సత్యభామ దాస్ బిజు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ సత్యభామ దాస్ బిజు కప్పలపై అనేక పరిశోధనలు జరిపారు. ప్రపంచంలోనే అతి చిన్న కప్పలను ఆయన ఎక్కడ కనుగొన్నారు? పశ్చిమ కనుమలలో. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ సత్యభామ దాస్ బిజు కప్పలపై అనేక పరిశోధనలు జరిపారు. అయితే పశ్చిమ కనుమలలో ఆయన ఎటువంటి కప్పలను కనుగొన్నారు? ప్రపంచంలోనే అతి చిన్న కప్పలను. ది పీపుల్స్ మహారాజా పుస్తక రచయిత ఎవరు? ఖుష్వంత్ సింగ్. ది పీపుల్స్ మహారాజా అనే పేరుతో ఎవరి జీవిత చరిత్రను ఖుష్వంత్ సింగ్ రాశారు? పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్ర సింగ్ జీవిత చరిత్రను. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్ర సింగ్ జీవిత చరిత్రను ది పీపుల్స్ మహారాజా అనే పేరుతో ఎవరు రాశారు? ఖుష్వంత్ సింగ్. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్ర సింగ్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం పేరేమిటి? ది పీపుల్స్ మహారాజా. మొదటి అంత్యోదయ ఎక్స్ప్రెస్ ఏ ప్రాంతాల మధ్య ప్రారంభమైంది? హౌరా మరియు ఎర్నాకులం మధ్య. హౌరా ఎర్నాకులం మధ్య ఎన్నో అంత్యోదయ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది? మొదటి అంత్యోదయ ఎక్స్ప్రెస్. దేని గురించి మొదటి అంత్యోదయ ఎక్స్ప్రెస్ ప్రారంభించబడింది? ముందస్తు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వీలు కల్పించేందుకు. ముందస్తు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వీలు కల్పించేందుకు ప్రారంభించిన ఎక్స్ప్రెస్ ఏది? మొదటి అంత్యోదయ ఎక్స్ప్రెస్. ముందస్తు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వీలు కల్పించేందుకు ప్రారంభించిన మొదటి అంత్యోదయ ఎక్స్ప్రెస్ ఏ ప్రాంతాల మధ్య ప్రారంభమైంది? హౌరా మరియు ఎర్నాకులం మధ్య. ఎవరి కోసం ఈ మొదటి అంత్యోదయ ఎక్స్ప్రెస్ హౌరా మరియు ఎర్నాకులం మధ్య ప్రారంభించబడింది? సాధారణ ప్రయాణికుల కోసం. సాధారణ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన మొదటి అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలులో ఏ సౌకర్యాలు ఉంటాయి? అత్యాధునిక సౌకర్యాలు. రెండవ అంత్యోదయ ఎక్స్ప్రెస్ ఏ ప్రాంతాల మధ్య ప్రారంభం కానుంది? ముంబై మరియు టాటానగర్ల మధ్య. అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఎక్కడ ప్రారంభించనున్నారు? కన్నూర్లో. కన్నూర్లో ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించనున్నారు? అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను. ఎవరు కన్నూర్లో అంతర్జాతీయ
ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించనున్నారు కేరళ రాష్ట్ర ప్రభుత్వం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి సహకారంతో కన్నూరులో అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించనున్నారు? తిరువనంతపురం సిటిజన్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో. కేరళ రాష్ట్ర ప్రభుత్వం తిరువనంతపురం సిటిజన్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో కన్నూరులో ఎంత వ్యయంతో అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించనున్నారు? రూపాయలు 300 కోట్లతో. రైల్వే భద్రత కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? జపాన్ దేశంతో. ఏ అవగాహన కోసం జపాన్తో భారత్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది? రైల్వే భద్రత కోసం. భారత్ మరియు జపాన్ల ఒప్పందం ప్రకారం జపాన్ భారత్కు వేటిలో సాంకేతికత సహకారం అందిస్తుంది? రైల్వే ట్రాకుల తనిఖీ, ట్రాక్ వెల్డింగ్, రోలింగ్, స్టాక్ నిర్వహణ వంటి అంశాలలో. మొదటి బ్రిక్స్ షెర్పా సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? చైనాలో. చైనాలో నిర్వహించిన బ్రిక్స్ షెర్పా సమావేశం ఎన్నోవది? మొదటి బ్రిక్స్ షెర్పా. చైనాలో ఎక్కడ బ్రిక్స్ షెర్పా మొదటి సమావేశాన్ని నిర్వహించారు? నాన్జింగ్, జియాన్స్ ప్రావిన్స్లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం నగరాన్ని నగదు రహితంగా మార్చేందుకు ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? వీసా సంస్థతో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నగరాన్ని నగదు రహితంగా మార్చేందుకు వీసా సంస్థతో ఒప్పందం చేసుకుంది? విశాఖపట్నం నగరాన్ని. వీసా సంస్థ ఏ నగరానికి చెందిన సంస్థ? అమెరికాకు. అమెరికాకు చెందిన వీసా సంస్థతో ఎవరు విశాఖపట్నం నగరాన్ని క్యాష్లెస్ నగరంగా మార్చేందుకు ఒప్పందం చేసుకుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విశాఖపట్నంలో ప్రస్తుతం ఎంత శాతంగా ఉన్న డిజిటల్ చెల్లింపులను మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమెరికాకు చెందిన వీసా సంస్థతో ఒప్పందం చేసుకుంది? 70% ఉన్న డిజిటల్ చెల్లింపులను. విశాఖపట్నంలో ప్రస్తుతం 70% ఉన్న డిజిటల్ చెల్లింపులను ఎంత శాతానికి తీసుకొని వెళ్లేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది? 100%. అంతర్జాతీయ బౌద్ధ సదస్సును ఇటీవల ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్లో. అంతర్జాతీయ బౌద్ధ సదస్సును హైదరాబాద్లో ఎప్పుడు నిర్వహించారు? ఫిబ్రవరి 23న. హైదరాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సుకు ఎన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు? 15 దేశాల నుంచి. హైదరాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సుకు 15 దేశాల నుంచి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? 63 మంది ప్రతినిధులు. IBA బ్యాంకింగ్ పురస్కారాల్లో బెస్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇన్స్టిట్యూట్స్ విభాగంలో అవార్డు గెలుచుకున్న బ్యాంక్ ఏది? కర్ణాటక బ్యాంక్. ఏ విభాగంలో కర్ణాటక బ్యాంక్ అవార్డు గెలుచుకుంది? బెస్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇన్స్టిట్యూట్స్ విభాగంలో. ఏ బ్యాంకింగ్ పురస్కారాల్లో బెస్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇన్స్టిట్యూట్స్ విభాగంలో అవార్డు గెలుచుకుంది కర్ణాటక బ్యాంక్? IBA బ్యాంకింగ్ పురస్కారాల్లో. కావేరీ నదిపై ట్రిబ్యునల్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే. జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఏ నదిపై ట్రిబ్యునల్ చైర్మన్గా నియమితులయ్యారు? కావేరీ నదిపై. ఎవరి స్థానంలో జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే కావేరీ నది ట్రిబ్యునల్ చైర్మన్గా నియమితులయ్యారు? జస్టిస్ బల్బీర్ సింగ్ స్థానంలో. ఏ ప్రాంతాలు కావేరీ నది ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయి? కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ప్రాంతాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో
మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.